హీరో గారి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఆయన అండమాన్ నుంచి ఒక చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సినిమా మీద ప్యాషన్ తోటి అండమాన్ నుంచి ఇక్కడికి వచ్చి సినిమా ఒక అద్భుతమైన కథ. ఆ కథలో కోర్టుకు సంబంధించిన సీన్స్ కానీ కోర్టుకు సంబంధించిన చాలా వరకు సన్నివేశాలు మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇక్కడ ఒక కంటెంట్ ఉంది దీంట్లో. మెయిన్ పాయింట్ అదే. సినిమాలో హీరోకి హీరోయిన్కి మధ్యలో జరిగేటటువంటి ఒక రియల్ స్టోరీ ఇది. ఇది ఎక్కడో సార్, ఇది ఢిల్లీలో జరిగిందా అండమాన్లో జరిగిందా డైరెక్టర్ గారు? ఒక రియల్ కంటెంట్. అది రివీల్ చేయకూడదని ఎక్కడ ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ చెప్పట్లేదు. సో బేసికలీ గణేష్ గారు వచ్చి మన తెలుగువాడే, ఆయన విశాఖపట్నం. సో అలాగే అండమాన్ వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఈ సినిమా స్క్రిప్ట్ ఒకటి తయారు చేసుకుని ఆయన దగ్గర చాలా ఉన్నాయండి కథలు. దాంట్లో ఒక ఆనిముత్యం, ఒక కోర్టు కేసు. మీ అమ్మ నాన్నగారు ఎక్కడ ఉన్నారో ఎక్కడ కూర్చున్నారో తెలియదు కానీ బ్యాక్ సైడ్ ఉన్నారు. ఓకే, బ్రహ్మాండమైన నటుడు అమ్మ. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. సో తను అచీవ్ చేశాడు సినిమాలో. సినిమా మొత్తం డైరెక్టర్ గారు తన భుజం మీద వేసుకుంటే సినిమా మొత్తం కథ మొత్తం ఒక ఫీల్ని, ఆ ఫీల్ని కంటిన్యూ చేయడం అంటే చాలా కష్టం. ఒక పాటలు ఇప్పుడున్న యూత్ ఎలా అంటే సాంగ్స్, ఫైట్స్ అలా ఉంటాయి. కానీ దీంట్లో అన్నీ ఉన్నాయి. లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఇంతకుముందు మీరు చూసిన రొమాన్స్ ఉంది. అసలు ఇంత ఇదిగా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయారన్నదే ఒక కోర్టు కేసు. దీంట్లో మా సత్యకృష్ణ గారు నోరేసి పడిపోతుంది సినిమాలో కోర్టులో. అంటే ఇద్దరం వాదిస్తుంటాం. నేనేమో హీరో తరపున, హీరోయిన్ తరపున ఆమె వాదిస్తుంటే లాస్ట్లో ఒక చిన్న బ్రేక్ ఉంటుంది ఎక్కడో. ఆ బ్రేక్లో అటు ఇటు వెళ్ళినప్పుడు ఇదేంటిది, ఇంత బాగున్నారు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనే ఒక విడిపోతున్నారు, జడ్జిమెంట్ వచ్చేస్తుంది అనే ఒక బాధ అటు అపోజిషన్లో ఇటు నాకు ఇద్దరికీ బాధ ఉంటుంది. అరే వీళ్ళు ఏంటి, ఎందుకు ఇలాగ మిస్గైడెన్స్ అయిపోయింది. ఒకసారి హీరో ఒక మాట అంటాడు, ఎగోస్కి వెళ్ళకుండా మనం తిట్టేస్తుంటాం, ఎవరిని పడితే వాళ్ళని తిడుతుంటాం బయట, ఇంట్లో వైఫ్ని, లవర్ని, నువ్వేం చేసావు అది ఇది అంటే ఎంత ఫ్రస్ట్రేషను. తను ఫీల్ అవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు చూసుకుంటున్నారా ఎందుకన్నాడంటే అంత ఫ్రస్ట్రేషన్. నిజంగా ఇతను ఫీల్ అయ్యాడా, లైఫ్లో ఇలా జరిగిందా అన్నట్టుగా యాక్ట్ చేశాడండి అబ్బాయి. ఇప్పుడు చాలా వరకు ఆడవాళ్ళని గౌరవించాలి, మళ్ళీ దీన్ని వైరల్ అవుతుంది అంటే ఆడవాళ్ళని గౌరవిద్దాం, స్త్రీ శక్తి చాలా గొప్పది. బట్ కొన్ని ఇన్సిడెంట్లో ఆయన చెప్పిందే జరుగుతుంది బయట. సో బ్రేకప్ ఏదంటే నేను ఒక సినిమా చేసిన, అది కూడా చెప్పకూడదు, అది కూడా చాలా అద్భుతమైన సినిమా, అది కూడా వస్తుంది త్వరలోనే. మీకు పెళ్ళి అయిందంటే ఎన్ని రోజులు అయిందంటే 2 రోజులు అయింది సార్ అంటే 2 రోజులు పెళ్ళి. ఈ కేసు ఏంటారు నా దగ్గరికి తీసుకొచ్చారు మీరు అంటే ఏది పడితే అలా అయిపోయింది అన్నమాట. ఏదో ఇన్స్టెంట్ ఒక అక్కడికి వెళ్ళి మనం తినేయటం ఎలా ఉంటుందో ఫాస్ట్ ఫుడ్ లాగా. ఇది సాంప్రదాయాన్ని గౌరవించే కుటుంబాలు ఉన్నాయి, ఉన్న యువత ఉన్నారు, ఉన్న అమ్మాయిలు కూడా వైవాహిక జీవితాన్ని మనం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని జీవితం గడపాలని చాలామంది ఉన్నారండి. ఎక్కడో కొన్ని జరుగుతున్నాయి ఇలాంటి ఇన్సిడెంట్లు. అలా పెళ్ళి అంటేనే మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాడంటే మా వాడు అమెరికా నుంచి నాకు ఫోన్ చేసి బాగా నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందండి. ఏమన్నాడు, కుక్కర్లో పెట్టి చంపేస్తారో లేకపోతే బాత్రూమ్ టైల్స్ కింద పాతి పెట్టేస్తారో తెలియట్లేదు, ఈ ఒక కోర్టు కేసు ఎలా ఉందో నేను చూస్తాను సినిమా అన్నాడు అతను. సో అలాగైపోయింది. ఇప్పుడు అబ్బాయిలు చాలా భయపడుతున్నారు. ఇది మా సినిమాలో ఆనిముత్యం ఉన్నాం కదండి మేడం, ఏమండి మా సినిమాలో ఆనిముత్యం ఉన్నాం కథపరంగా, కానీ మేము వీఆర్ నాట్ అగైనెస్ట్ ఉమెన్, అమ్మాయిని మేము గౌరవిస్తాం. కానీ అబ్బాయి ఫ్రస్ట్రేషను అంటే ఆ అబ్బాయి తరఫున లాయరు నాకు డబ్బులు ఫీజు బాగా ఇచ్చాడు కాబట్టి దాంట్లో కొంత
నా స్వార్థం కూడా కొంచెం ఉంటుంది. అదేంటే తను మాట్లాడే విధానం, వాళ్ళు ఇప్పుడు చూసారు మనం ట్రైలర్లో వాళ్ళ ఫాదరు, నేను నిన్నైనా వదిలేస్తాను, నేను అబ్బాయిని వదలనని. అంటే అంత బలంగా ప్రేమించిన అబ్బాయిని ఎంత హట్ చేసి ఉంటే అలా అయిపోయి ఉంటాడు. సో నాకే ఆ కోర్టులో చూసినప్పుడు బాధ వేసింది అనమాట. లాస్ట్లో ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు కొట్టారో తెలియదు కానీ నేను నేను కొడతాను చెంపదెబ్బ లాస్ట్లో. సో సినిమా ఆద్యంతం గణేష్ గారు చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి. ఈ ఎడిట్ వర్షన్ డైరెక్టర్ అండి ఇతను. ఇంత చాలు సార్, నాకు ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఇది చాలు ఇది సినిమాకి. అలాగే మా చక్రవర్తి రాజారావు గారు కో డైరెక్టరు, ఇతర స్టాఫ్ ఉన్న అసోసియేట్స్, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇప్పుడే లిఫ్ట్లో పరిచయం అయిన లిరికిస్ట్ ఆయన. ఆ పాట చూస్తుంటేనే ఇంకెందుకులేండి ఇప్పుడు చెప్తే బాగుంటుంది కానీ ఆ లెవెల్కి తీసుకుపోయారు మీరు. అదే అంటే అద్భుతంగా పాట రాయటం వేరు, దానికి అద్భుతమైన కంపోజిషన్ ఇవ్వటం, మ్యూజిక్ అది యాక్ట్ చేయటం అద్భుతం. మా డిఓపి గారు అయితే ఆయన కొంచెం ఎక్కువ తమిళ్ మాట్లాడతాడు. ఆయన ఏమనేవాడంటే, సార్ ఈ డైలాగ్ ఎలా ఉందని అంటే, సార్ ఇది పోతుంది సార్, రెండో టేక్ వేనా సార్, నలగరికి సార్, ఇది వచ్చి చూసుకోండి మానిటర్లో అనేవాడు. సో ఒక ఫీల్ గుడ్ సినిమా అండి. అంటే అలాగని ఒక మెసేజ్ ఇవ్వట్లేదు మేము, అలాగని యూత్ని పక్కకు లాగేయట్లేదు. యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడు చూసింది ఎంత 5%, 100% ఉన్నాయి సినిమాలో. అలాగే మా అబ్బాయి అని పిలుస్తాం, కమెడియన్. అతను కమెడియన్ అంటారు కానీ అతను అద్భుతం, నాలాగా వచ్చేస్తాడు అతను కూడా. అతన్ని నన్ను ఇమిటేట్ చేస్తాడండి 30 years అని. సో అలాగా హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ చూస్తే చాలా ఇన్నోసెంట్గా, మీలాగే హెయిర్ స్టైలు, ఆవిడ ఎలా ఉండి ఎంత ఇన్నోసెంట్గా ఉన్న అమ్మాయిని పాపం ఈ అబ్బాయి ఏదో చేసి ఉంటాడు అని అనిపిస్తుంది ఆ లుక్ చూస్తే. కానీ ఆవిడ ఎంత అరగంటగా ఉంటుంది అనేది కోర్టులో చూస్తే మాకు అర్థమైంది. ఏంటి దేనికి మాట్లాడదు, అమ్మాయి జరిగిందా అంటే ఏం మాట్లాడు, తర్వాత ఒక్కసారి బరస్ట్ అవుతుందన్నమాట. సో అలాగా ఆ అమ్మాయి క్యారెక్టరు దానికి న్యాయం చేశారు. వీళ్ళిద్దరూ కొత్తగా యాక్ట్ చేసినట్టు లేరు సినిమాలో. ఒక 4-5 సినిమాలు బాగా అద్భుతంగా చేసినట్టు, మా డైరెక్టర్ అయితే 10-15 సినిమాలు చేసినట్టు, ఆయన డెబ్యూ డైరెక్టర్ అని అసలు ఎవరు అనుకోరు. సో ఈ సినిమాలో ఇంకా హీరో ఫాదర్గా యాక్ట్ చేసిన ఆయన, అలాగే హీరోయిన్ ఫాదర్ మా ముక్తార్, ఇంకా చాలామంది వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు దీంట్లో యాక్ట్ చేయడం జరిగింది. ఈ స్క్రిప్ట్ మీద నేను ఆయనకి సినిమా మొత్తం చూడంగానే నేను ఒకటే చెప్పామాట, ఇది తమిళ్కి కూడా బ్రహ్మాండమైన ఎసెట్ అవుతుంది. ఆల్రెడీ అండమాన్లో ఉన్న తమిళియన్స్ అందరూ బ్రహ్మాండంగా ఎప్పుడు రిలీజ్ అవుద్దా చూద్దామని చెప్పి రెడీగా ఉన్నారు అక్కడ అండమాన్లో. సో కంప్లీట్ తమిళ్కి బాగా సెట్ అవుద్దండి ఈ సినిమా. ఇది తమిళ్కి కూడా మీరు ఈ సినిమాని వాడాలేదండి. ఎందుకంటే దీంట్లో టైటిలే ఒక కోర్టు కేసు. అంటే చాలామంది పెళ్ళి అయిపోయాక విడాకుల కోసం కోర్టుకు వెళ్తారు, మనం చూసేది. ఇక్కడ ప్రేమించుకుని కోర్టుకు వచ్చి కోర్టు ద్వారా బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటారు. అదే ఆయన ఇచ్చిన పాయింట్. ఇంకా చాలా అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి, రివీల్ చేయకూడదు, అందుకనే ఆగాం మేము, ఎక్కడ చెప్పట్లా అవి. సో మా గణేష్కి ప్రొడ్యూసరు డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా ఒక అద్భుతమైన ఒక మలుపు రావాలి తెలుగు ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఒక డైరెక్టర్గా మీరు కూడా ఒక మంచి స్థానాన్ని పొందాలి. అలాగే టీం అందరికీ, రాని వారికి, వచ్చిన వాళ్ళందరికీ, అలాగే మా హీరోయిన్ ఇంకెక్కడో ఇంచుమించు చాలా దూరంలో ఉంటుంది, అందివే అంటున్నారు. ఆమె వచ్చాక ఆమె కూడా మాట్లాడతారు. వీళ్ళందరికీ, మా టీం అందరికీ బ్రహ్మాండంగా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే మా హీరోకి, మా డైరెక్టర్ గారికి, ఇతర క్రూకి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఎక్కువ గణేష్ గారికి, మా చక్రవర్తి రాజారావు గారికి రుణపడి ఉండాలి. మీరు చెప్పడం, ఆయన పిలవటం. ఇంకో చోట అయితే ఏం చెప్తే ఆయన ఎందుకు నేను పిలవాలి, వేరే ఆయన్ని పిలిస్తే పోతుంది కదా అంటారు. కానీ థ్యాంక్స్ టు మా చక్రవర్తి గారికి. సో ఇంత మంచి టీంలో పనిచేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
సెక్షన్ చెప్పారు కదా, నా నోట్లో ఇప్పుడు అన్ని సెక్షన్లు చదవలే నేను. ఫస్ట్ టైం ఇన్ని సెక్షన్లు ఉన్నాయా, ఇన్ని ఇది ఉన్నాయి. లాస్ట్గా అండి ఈ సినిమా బ్రేకప్ అన్నారు కదా, బ్రేకప్ చేసే వాళ్ళందరికీ ఒక సమాధానం ఈ సినిమా. కానీ నేను షాక్ అయ్యానండి, లిటరల్గా నా ముందు జరిగింది. సార్ క్యారవాన్ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుందండి, మేము అక్కడ దుర్గం చెరువు దగ్గర షూటింగ్ చేస్తున్నాం, ఎండ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ పక్కనే చిన్న హోటల్ ఉందండి, మేము అడిగాం ఒక 2 గంటల బెరిది అక్కడ ఉండండి అన్నారు. ఇక చూస్తే ఏంటంటే కో లివింగ్ హాస్టల్ అని ఉంది. కో లివింగ్ హాస్టల్ ఏంటరా, నేను హాస్పిటల్స్ చూసాం, గెస్ట్ హౌస్లు చూసాం, స్టార్ హోటల్స్ చూసాం, కో లివింగ్ హాస్టల్ అంటే సరే మనకెందుకులే, ఏమో మనం ఏది మాట్లాడినా వైరల్ అంటారు మళ్ళీ అండి. అటు వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్నాక కో లివింగ్ హాస్టల్ అంటే ఏంటండి అని అడిగితే, సార్ ఇప్పుడు వెళ్ళిపోయింది చూసారు ఆమె, మొన్నటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు వీళ్ళు, ఇప్పుడు ఆమె సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది, ఆయన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారన్నాడు. అంటే ఇలా జరుగుతున్నాయి. సో సంప్రదాయాన్ని అలా తీసుకెళ్ళిపోయారు ఎక్కడికో కో లివింగ్ అంటే. కాబట్టి మా ఒక కోర్టు కేసు బ్రేకప్ వరకు వచ్చాం మేము. సో తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం, ఇంకే సినిమాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. సో అద్భుతంగా సినిమా తీశాడు, అద్భుతంగా ఆడాలని. జూలై 17 అందరూ థియేటర్స్కి వచ్చే సినిమాని ఆశీర్వదించాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ మీరు ఆశీర్వదిస్తేనే చిన్న సినిమాకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మా జర్నలిస్ట్ మిత్రులందరూ ఈ సినిమాని పెద్ద పీట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టీంకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.